ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అమరాన్నంటాయి. ఇప్పటికీ పట్టణ వాసులంతా గోదావరి జిల్లాల బాట పట్టడంతో రహదారులు రద్దీగా కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే అతిథులు ఇప్పటికే హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హోటల్స్ హౌస్ఫుల్ అయ్యాయి. మరోవైపు భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సినిమా సెట్టింగులను తలపించేలా కోడి పందాల బరులను ముస్తాబు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకల ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలకు తెరలేచింది. జిల్లాలో ప్రధాన కేంద్రాలైనటువంటి భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకుతో పాటు ఏలూరు, దెందులూరు ఈ ప్రాంతాలతో పాటు పోలవరం ఏజెన్సీలోని కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రతి చోట కూడా ముగ్గుల పోటీలు, అలాగే ఆ కోడి పందాలకు అవసరమైనటువంటి భారీ బరులను ఏర్పాటు చేసేటటువంటి విషయంలో నిర్వాహకులు పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. అయితే ఈసారి తాడేపల్లిగూడెం అలాగే భీమవరం ప్రాంతాలతో పాటు దెందులూరు వంటి ప్రాంతాల్లో ఈసారి ఆ ₹1 కోటి పైగా కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ, అలాగే మరోవైపు ఈ భోగిని కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు 200కు పైగా పందెం బరులను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికీ నిర్వాహకులు సిద్ధమయ్యారు. ప్రతి చోట ముఖ్యంగా తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో ఆ సినిమా సెట్టింగ్లను తలపించే విధంగా ఇప్పటికీ ఆ పందెం బరుల ఏర్పాట్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కొక్క చిన్న సినిమా బడ్జెట్ను తలపించే విధంగా, మరిపించే విధంగా ఆ ఏర్పాట్లు అనేవి సాగుతూ ఉన్నాయి. వచ్చేటటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వేలాది మంది కోసం ఆ పందెం బరుల వద్ద భారీ ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయి. LED స్క్రీన్లు, అలాగే టెంట్ హౌస్లు, అలాగే వచ్చేటటువంటి వారికి ఆతిథ్యం, అలాగే విందు భోజనాలతో ఈసారి సంక్రాంతి భారీగా జరగబోతోంది. ఇప్పటికే పట్టణం వాసులందరూ కూడా పల్లెబాట పట్టారు. ముఖ్యంగా కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అందరూ గోదావరి జిల్లాల బాట పట్టడంతో NH-16 పైన ఇప్పటికే ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వచ్చేటటువంటి అతిథుల కోసం హోటల్స్ అన్నీ కూడా ముందుగానే బుక్ చేయడంతో అవన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. భీమవరం లాంటి ప్రాంతాల్లో 5 రోజులకి 4 రోజులకి పాటు హోటల్ రూమ్స్ ప్రత్యేక ప్యాకేజీలతో అందిస్తున్నారు. ఇది ఒక్కొక్కటి ₹1,00,000 వరకు కూడా 5 రోజులకి కలిపి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు పందెం బరుల వద్ద ఇప్పటికీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దాడులు చేస్తూ పందెం బరులను ధ్వంసం చేస్తున్నప్పటికీ కూడా మరోవైపు భారీగా ఏర్పాట్లు అనేవి ముమ్మరం చేశారు. రేపు రాత్రికి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. ఎందుకంటే భోగి మంట తర్వాత నుంచి అనధికార అనుమతులతోటి యథేచ్ఛగా 3 రోజుల పాటు కోడి పందాలు నాన్ స్టాప్గా జరగబోతున్నాయి. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈసారి దాదాపు ₹2.5 కోట్ల పందెం వేసేందుకు ఇప్పటికే నిర్వాహకులు చర్చలు పూర్తి చేశారు. అదే రకంగా భీమవరంతో పాటు ఉండి, అలాగే నరసాపురం, పాలకొల్లు, దెందులూరు, పోలవరం నియోజకవర్గాల్లోనూ భారీగా ఈసారి కోడి పందాల నిర్వహణ అనేది కొనసాగుతోంది. ఇదే సమయంలో దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి అతిథుల కోసం ఇక్కడ వసతులు ఏర్పాటు చేయడం, ఆతిథ్యం ఇచ్చేందుకు భోజన ఏర్పాట్లు చేయడం, వీటితో పాటు రిటర్న్ గిఫ్ట్గా నాన్ వెజ్ పికిల్స్, అలాగే పిండి వంటలు అందించేందుకు గోదావరి జిల్లా వాసులు సిద్ధమవుతున్నారు. గతంలో కంటే ఈసారి సంక్రాంతి వేడుకలు భీమవరం, అలాగే నరసాపురం అన్ని ప్రాంతాల్లో చాలా భారీగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కోడి పందాలకు ఇక్కడికి తరలి రావాలి అంటూ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాలను ముద్రించి వాటిని బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి జరగబోయేటటువంటి పందాలకి జనం భారీగా వస్తారు. అలాగే పందాల బరులను బేస్ చేసుకుని పేకాట, గుండాట వంటి స్టాల్స్ను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే నిర్వాహకులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి కొన్ని చోట్ల అంటే భీమవరం లాంటి ప్రాంతాల్లో ఈ పందాల నిర్వహణ అనేది రాజకీయ నాయకులకు ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఎందుకంటే ఆ పందెం బరులు భారీగా నిర్వహిస్తే జనం వచ్చేటటువంటి జనానికి కూడా తాము దగ్గర అవుతామనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా కొనసాగుతుంది. ఏర్పాట్లు బాగోకపోతే వచ్చేటటువంటి జనం నుంచి విమర్శలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తాడేపల్లిగూడెం, భీమవరం ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఇక్కడ పందెం బరులు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. వాటికి అనుగుణంగానే జనానికి అవసరమైనటువంటి టెంట్లు, చైర్లు, LED స్క్రీన్లు, కొన్ని చోట్ల క్యారావాన్లు వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి అతిథులు 4 రోజుల పాటు భీమవరం, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో అడుగు పెడితే వారు మరొక కొత్త లోకంలో ఉన్నామా అనేటటువంటి ఫీలింగ్ కలిగే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికీ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా వాసులందరూ కూడా ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వారందరూ కూడా ఇప్పటికీ గోదావరి జిల్లాలకు చేరుకుంటూ ఉండడంతో ఒకవైపు రహదారులు రద్దీగా కనిపిస్తున్నాయి, హోటల్స్ హౌస్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక పందెం బరులు అయితే చాలా స్పెషల్ గా ముస్తాబు అవుతున్నాయి. ఇక రోడ్లన్నీ కూడా రంగవల్లులతోటి అవన్నీ కూడా
రంగులతోటి కనిపిస్తున్నాయి. ఇక గంగిరెద్దుల హడావిడి, ఇక భోగి మంటలు, ఇక ఏ వైపు చూసినా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.